అందరికీ జై శ్రీరామ్. మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీలో దుబ్బపల్లి గ్రామంలో శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం నిర్మించి అందులో 5, 6, 7 రోజులలో అంగరంగ వైభవంగా హోమాలు జరిపి స్వామివారి శిలా విగ్రహ ప్రతిష్టాపన మరియు అదేవిధంగా గజస్తంభ ప్రతిష్టాపన చాలా అంగరంగ వైభవంగా చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరిపించడం జరిగింది. మనం ఆ వీడియోలు ఇప్పుడు 1 by 1 చూపిస్తాం. 3 రోజుల హోమాలు, అదేవిధంగా గణపతి పూజ, లక్ష్మీ పూజ, హోమాలు, అదేవిధంగా స్వామివారిని జల నివాసం, అదేవిధంగా నవధాన్యాల నివాసం ఇవన్నీ చేపిస్తూ హోమాది కార్యక్రమాలు చేసి ఎంతోమంది భక్తులు భక్తి చేతులతో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. 7వ తారీఖు రోజు 5, 6 రోజులు హోమాది కార్యక్రమాలు జరిపి 7వ తారీఖు రోజు 11 గంటలకు స్వామివారి యంత్ర ప్రతిష్టాపన సరైన సమయానికి యంత్ర ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. గజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఆ వీడియోలన్నీ ఒక్కొక్కటిగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, చూడండి. జై శ్రీరామ్, జై సత్యనారాయణ స్వామి నమః. దీనికి దాతలు ఎంతోమంది దాన ధర్మాలు చేసిర్రు. అందులో వస్తు రూపేణ, శ్రమ రూపేణ, అదేవిధంగా విగ్రహాలు, గజస్తంభము, ఒక్కొక్కటిగా గణపతి విగ్రహము, అదేవిధంగా స్వామివారి విగ్రహాలు, ఇంకా నాగదేవత విగ్రహము, అదేవిధంగా ఇంకా కొన్ని విగ్రహాలు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ విగ్రహాలన్నీ గరుడ విగ్రహము ఇవన్నీ దాతలు ఒక్కొక్కరిగా ఇచ్చారు. ఆ దాతల చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్టాపన జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలన్నీ చూపిస్తా, చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సత్యనారాయణ స్వామి నమః. హోమగుండానికి ఇలా 2 చేతులు ఇలా పట్టుకొని ఆ అగ్నిని మీ వైపుకు 3 సార్లు తీసుకోండి. ఇట్లా 3 సార్లు చూంచుకోండి. ఇట్లా ఈ వైపు విధంగా ఆ తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకొని అందులో నీళ్లు పోసుకొని హోమకు అగ్ని ఆ తర్వాత హోమగుండం పైమెట్టు నుంచి మొదలుకుంటే కింది మెట్టు వరకు 8 వైపులా అక్షతలు, పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేయాలి హోమగుండాన్ని. ఓం అగ్నయే నమః, ఓం బుధవాయ నమః, ఓం బుధాసనే నమః, ఓం విష్ణువత్సలాయ నమః, ఓం దేవముఖాయ నమః, ఓం నీలజిహ్వాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం బుధవాయ నమః, ఓం బుధాసనే నమః. అష్టదిక్షో గంధపుష్పాక్షరే సంభోజ్య అగ్నిం అలంకృత్య అటువైపు అక్షతలు, పసుపు, కుంకుమ వేయాలండి. ఓం రాజే దిశాం వసంత బ్రహ్మాం. అక్కడ పవిత్రమైన ఉన్నాయి చూసండి, దర్భతోని కట్టినటువంటివి ఉన్నాయి చూడండి, వాటిపైన వేయాలి. దక్షిణం వైపు ఇటువైపు వేయండి. పంచదస్య ఉషప్తవర్తనే వాడ్వాయాశ్రేయాం దక్షిణాభాతోసనాదరమావాహయామి పూజయామి. పశ్చిమం వైపు ఇటువైపు ఉన్నటువంటి దర్భలపైన పెట్టి అలంకరణ చేయండి. ఆజ్యవాత్ర సంస్కార్య పవిత్రాం దహిదాయ మాజతాలిం మాదాయ కృతోరిగాయ జంగిలాప్య పవిత్రాం దహిదాయ మాజతాలిం మాజం విలోప్య ఉదేశంగాన్ నిరూప్య తేజోధిపృత్వా జలాద్రియేహి దోగామి చక్రే వేదాభే గంధః సుబ్రహ్మణ్యేశ్వరాణి మేఘః సంప్రోక్షతాః సకలాధారణైశ్వరమస్తు. ఆ తర్వాత నెయ్యి పోసేటువంటి చెంచా ఉంది కదా, సుక్కు అంటారు దాన్ని. ఆ సుక్కుకు 3 చోట్ల గంధం పెట్టి కుంకుమం పెట్టారు. మీకు పురోహితులు ఇచ్చినటువంటి ఆ దర్భ ఉంగరం ఏదైతే ఉందో పవిత్ర అంటారు. ఆ పవిత్రను మీ కుడి చేతి ఉంగరం వేలుకు పెట్టుకోండి. కుసలు పైకి ఉండాలి. కుడి చేతి ఉంగరం వేలుకు రామకృష్ణ
మొత్తం మంది బయటకు వెళ్ళారమ్మా, బయటకు వెళ్ళారు మొత్తం మంది కూడా. నేను చేసుకుంటే ఇప్పటి కార్యక్రమం అమ్మా ఎవరు కూడా అడ్డం ఉండకూడదు. మొత్తం మంది అందరికీమ్మా మీరు అందరూ పక్కన ఉండాలి. ఎందుకంటే ఆత్మీయత మీరు అందరూ పక్కన ఉండాలి. అటు పక్కన ఉండమని చెప్పాను నేను. దారిలో ఎవరు కూడా ఉండద్దండి, దారిలో ఎవరు కూడా ఉండద్దు. అంతకంటే శక్తివంతమైనటువంటిది ఈ దర్భ. ఆ దర్భను వినియోగించి దేవాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ దేవాలయాన్ని సంస్కరించి శుద్ధి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి భక్తులందరూ కూడా 11 గంటల 31 నిమిషాలు
పోలీసు మూడే సెట్లు మావేడు మావా భక్తిహీనం ద్రవ్య లోకంతా విగ్రహదాతలందరూ కూడా మీ మనసులో ఏ కోరికలతో చెప్పడాపడండి అతి త్వరలో నెరవేర్చాలి స్వామి అని చెప్పేసి మనసులో కోరుకొని స్వామి వారికి నమస్కారం చేయండి. అక్షతలు ఇస్తారు, అక్షరాలు వేసి నమస్కారం చేయాలని అందరూ కూడా త్వరగా విగ్రహాలు నమస్కారం అక్షరం వేసి మీరు కొత్త బయటికి వెళ్తే ఒక్కొక్కరు పిలుస్తాను. నేను ఏ విగ్రహదాతలు వాళ్ళకి ఇస్తాను. మీరు కాస్త బయటికి పెట్టి అయిపోయిందండి. తర్వాత సత్యనారాయణ స్వామి నూతెంగి రమాదేవి రాజేశ్వరి పుణ్య దంపతులు రావాలండి. ఎప్పుడు గారు రాజా
పంచాయతీ వాళ్ళు రండి. చాలా మంది ఉన్నారు కదా పచ్చడి కట్టుకున్నటువంటి వాళ్ళు సాయం చేయండి. ఫస్ట్ మాట్లాడి తీసి దానం పట్టుకోండి లేసా దానం ఎక్కడ గణపతి పెట్టేసిన పైన లోపల పెట్టేసిన గణపతి ఓకే గరుడా తీసుకురండి ప్రధాని ఒకసారి
సాములు బయటకు వస్తారు లోపలికి వస్తారు ఆంజనేయ స్వామికి సత్యనారాయణ స్వామికి ప్రతి విగ్రహాలకు వెళ్ళి ఉపకారం చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఏమో మరి అక్కడ జేసీ సత్యవిశ్వేదేవాయ స్వాహా సత్యవిశ్వేదేవాయ నమః ఓం భగవశ్వేదేవాయ నమః స్వాహా విశ్వేదేవాయ నమః ఓం రుద్రక విశ్వేదేవాయ నమః స్వాహా విశ్వేదేవాయ నమః ఓం మార్దక విశ్వేదేవాయ నమః స్వాహా. కేంద్ర స్థానం బిందు స్థానం అనేటువంటిది ఉంటుంది. అందులో నుంచి మాత్రమే దృష్టి అనేటువంటిది ప్రసరించబడుతుందట. ఆ దృష్టి మొట్టమొదటిగా ఆవు పైన పడుతుంది, ఈ దిష్టి కుంభాల మీదికెళ్ళి. కాబట్టి ఆ దృష్టి స్థాపన చేసేటప్పుడు మరి శిల్పాన్ని చేసినటువంటి శిల్పాచారి గాని, ఇంత పెద్ద ప్రతిష్టాచారులు గాని, వేదాన్ని చదివేటువంటి పురోహితులు గాని, దేవాలయాన్ని నిర్మించినటువంటి దేవాలయ వ్యవస్థాపకులు గాని ఎదురుగా ఉండడానికి అవకాశం లేదు. ఆ ఆవు పైన పడిన తర్వాతనే మొట్టమొదటిగా ఓంకారనాదం చేసి ప్రతిష్టాచారులు దర్శించుకుంటారు. ఆ తర్వాత ఋత్వికులు దర్శించుకుంటారు. ఆ తర్వాత దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యవస్థాపకులు దర్శించుకుంటారు. ఆ తర్వాత వీర ఖడ్గాలతోని స్వామి వారిని శాంతింపజేస్తారట. ఎందుకంటే మొట్టమొదటి దృష్టి ఉగ్ర రూపంగా ఉంటుంది స్వామి వారిది. కాబట్టి ఆయనను శాంతింపజేసిన తర్వాత మాత్రమే అప్పుడు మిగతా భక్తులందరూ కూడా మొట్టమొదటగా స్వామి వారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టేటువంటి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టచ్చు. ఆ ప్రతిష్ఠ తర్వాత సత్యనారాయణ స్వామి, రమాదేవి, ఈ ఇరువురు దేవతల యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం ఈ దేవాలయం ఏ రోజైతే ప్రతిష్ఠ జరిగిందో దానికి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం చేస్తూ ఉంటారు. ఆ వార్షికోత్సవం రోజు ఖచ్చితంగా రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ రోజు ప్రప్రథమంగా రమా సహిత కళ్యాణం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. ఆ తర్వాతనే ఇక్కడకు వచ్చినటువంటి 3 రోజులు పూజలో కూర్చున్నటువంటి దంపతులకు గాని, వచ్చినటువంటి భక్తులందరికీ గాని మహదాశీర్వచన కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. ఆ ఆశీర్వచన కార్యక్రమం తర్వాత యజ్ఞ ఫలాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి కలశాలను వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా మనం వచ్చాము తొందరపడకుండా సాయంత్రం వరకు ఓపికతోని. ఎందుకంటే తిరుపతి వెళ్ళినా, ఇప్పుడు మొన్న కుంభమేళ వెళ్ళాం, స్నానం చేయాలంటే దగ్గర పోను రాను అక్కడ 12 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఆ యొక్క కుంభమేళలో ఒక్కసారి మునిగి స్వామి అని ఈశ్వరాన్ని తలుచుకున్నాం. మరి ఎంత కష్టపడ్డాం. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే భగవంతుణ్ణి దర్శించాలంటే డబ్బులు పెట్టి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకొని పోయేటోని కన్నా కూడా ఎవడైతే కష్టపడి మనసు పెట్టుకుని నడుస్తూ అలసిపోయి సొలిసిపోయి పోతాడో వానికే మోక్షం లభిస్తుందట.
అందుకోసమని మనం అది గమనించాలి. భగవంతుడు అనేటువంటి వారి దర్శనం అతి త్వరగా మనకు లభించదు. ఒక సీఎంను కలవాలంటే కింది స్థాయి నుంచి మొదలుకుంటే ఒక వారం 10 రోజుల తర్వాత నెల రోజులకు ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది. మరి కేవలం ఒక మనిషి అపాయింట్మెంట్ అంత దొరికినప్పుడు మనం సృష్టించిన భగవంతుడిని దర్శించుకోవాలంటే అందుకోసమని అందరూ కూడా ఓపికతోని స్వామివారి దర్శనమయ్యేంత వరకు కూడా ఇంత దూరం వచ్చాం, ఇంత కష్టపడ్డాం, అయిపోయింది కదా ప్రతిష్ట అయిపోయింది దండం పెట్టుకొని కొబ్బరికాయ ఎక్కడో కొట్టి ఇంటికి పోదాం అనుకోవడం కాదు. స్వామివారిని దర్శించుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క స్థానమునందు ఈ దుబ్బపల్లి గ్రామం నందు ప్రప్రథమంగా జరగబోయేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొంటేనే మనకు మోక్షం పరమార్థం అనేటువంటిది లభిస్తుంది. గమనించవలసిందిగా కోరుకుంటున్నాం భక్తులందరినీ కూడా. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పరస్తాద్వేషేమసావేనావహసపత్రయా ఓమ అస్య విష్ణస్య యోనే మనసత్యవహారస్వై నమః స్వాహా. బ్రహ్మాణమిదం నామ ఇంద్రం వా విశ్వరస్వరవాహమేషినేభ్యస్మాకమానామృగాతనేకో చక్షర్మదస్య వర్ణస్య ఆగ్నే ఆప్రాజ్యావా పృథివ్యంతరిక్షం సూర్యాత్మయదస్తు నమః స్వాహా. శాస్త్రాక్షరవరమే వ్యోమన్నమః స్వాహా. గౌరీదేవ్యైదం నమః. సప్తమిర్రావణాపరంతో యత్ర హే రావణ సావాచమకృత అత్ర ఆసకాశా శక్త్యాదిజానదే భద్రే. ఛందస్వరేవ సదావేశానే సమానం యోగమనసంజరందే పత్ని సంజ్ఞా విదర్శా ప్రజా ఆనవికే సంగృన్వన్నే అజరే భూర్యేశా నమః స్వాహా. వాస్తవంగరిష్యే ఓం వాస్తవ అయిపోయినట్టు ఒక పాలక్ పన్నీర్ ఒకటి పులిహోరకైనా కొత్త పంచ కలపడానికి అదే అట్లా కలుపుతావా? ఎక్కడ దాకా వచ్చింది శంకర్? జై శ్రీరామ్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. జై శ్రీరామ్. జై సత్యనారాయణ స్వామి నమః.